గైస్ మనకైతే ఇంకా చూసుకున్నట్లయితే తెలంగాణ ఈఏపీ సెట్ 2024కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు 3 కౌన్సిలింగ్స్ అనేటివి కంప్లీట్ అయిన తరువాత కూడా మనకు ఇంకా 5,000 ప్లస్ అంటే 5,000 ప్లస్ సీట్లు అనేటివి అయితే ఇంకా మిగిలే ఉన్నాయన్నమాట. గైస్ ఖచ్చితంగా మనకైతే ఇంకో కౌన్సిలింగ్ అనేది నిర్వహించవచ్చు ఈజీగా చూసుకున్నట్లయితే. కాకపోతే ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి గవర్నమెంట్ అనేది ఎటువంటి చర్యలు అయితే తీసుకోలేదన్నమాట. గైస్ నాకైతే కొద్దిగా సపోర్ట్ అయితే కావాలి, నేను మళ్ళీ అడుగుతున్నా. ఎందుకంటే ఉన్న సపోర్ట్ అయితే సరిపోదు. ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే నాకు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే నేను అడిగేది ఒక్కటే. అట్లీస్ట్ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్కి ఎవరికైతే మనకు ఫేజ్ 4 అనేది కావాలి. నాకైతే ఫేజ్ 3లో కూడా మంచి సీట్ అనేది రాలేదు. ఇంకొంతమంది స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే అస్సలు సీట్ అనేది అలాట్ అయితే కాలేదన్నమాట. చాలా అంటే చాలా బాధపడుతున్నారు స్టూడెంట్స్ అయితే. ఖచ్చితంగా ఎవరికైతే సీట్ కావాలి అనుకుంటున్నారో ఫేజ్ 4 కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం నేనైతే వాళ్ళకైతే మెయిల్స్ అయితే చేస్తూనే ఉన్నాను అనమాట. కాల్ చేస్తుంటే మాత్రం వాళ్ళు అస్సలు రెస్పాండ్ అయితే అవ్వట్లేదు. మోస్ట్లీ మీరు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇకపోతే కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో అయితే గైస్ నేను ఆల్రెడీ న్యూస్ ఛానల్కి అయితే కొద్దిగా నేనైతే ట్యాగ్ చేయడం జరిగిందనమాట. ఏమైనా వాళ్ళ నుంచి కూడా మనకు హెల్ప్ ఏమైనా దొరుకుతుందని. ఎవరైనా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా మాకు తెలంగాణ ఎంసెట్ అంటే తెలంగాణ ఈఏపీ సెట్ 2024కి సంబంధించి ఇంకో ఫేజ్ అనేది నిర్వహించాలని అయితే మేమైతే కోరుకుంటున్నాం. స్టూడెంట్స్ అందరి తరపున అయితే నేనైతే సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా.